భావిస్తున్నాము. కూటమి ప్రభుత్వము నిరుపక్షణని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మా పార్టీ మా కార్యకర్తలు ఖండిస్తున్నాము. ఇటువంటివి మేము ఎదుర్కొనే కానీ ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొనేకి సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలు అందరూ నాయకులు కాదు, వైసీపీ కార్యకర్తలు బయటికి వచ్చి ఇంకా ఎక్కువ పోరాడే శక్తి మా పార్టీ నాయకులు, భగవంతుడు ఇచ్చిన శక్తి అవన్నీ కలుపుకొని ఇంకా బలంగా పార్టీని ముందుకి చెప్తామని ఆలూరు ఎమ్మెల్యే పైన అనవసరంగా అన్యాయంగా కులాల మధ్య చిచ్చు పెట్టు రాజకీయాలు చేస్తున్నారు. ఇవి చాలా వరకు మీకు అనుకోవచ్చు, కానీ అనవసరంగా కులాల మధ్యన చిచ్చు పెడితే అవన్నీ మానుకొని అభివృద్ధి పనులు చేయండి. కానీ కార్యకర్తలను నాయకుల్ని ఎంతమందిని భయపడించినా భయపడే ప్రసక్తి లేదు. దానికి రెట్టింపు బలం వస్తుంది మాకు. ఆ రకంగా చేసినారంటే నెక్స్ట్ మీకు ఏమి ఇబ్బందులు వస్తాయి ఏమి అనేది ఆలోచన చేయండి. న్యాయపరంగా అభివృద్ధి చేసి అందరికీ న్యాయం చేసేటట్లు చేయండి. కానీ గవర్నమెంట్ పరిపాలన అంటే ప్రతి ఒక్కరిపైన దౌర్జన్యం చేసి నియంత పరిపాలన చేస్తే ఎవరు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు భయపడరు. ఎవరు కొని తెచ్చుకునేటోళ్ళకి వాళ్ళకే వర్తిస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ మా టైం వచ్చినప్పుడు ఇప్పుడన్నా కానీ ఏదైనా కానీ తెలుసుకొని అభివృద్ధి పనులు చేసి ప్రజలకి న్యాయం చేసి పథకాలు ఇచ్చేటట్లా పని చూసుకొని పరిపాలన చేయాలని